తండ్రి ముత్యాల పోలబడ కన్యదార వెయ్యాలంటే ఆ యొక్క ఉన్నటువంటి వంశము చెప్పాలి, గోత్రము చెప్పాలి, నీ తల్లిదండ్రి కామరాజుల పేర్లు చెప్పాలి, నీ నామధేయము చెప్పాలి. బ్రాహ్మణ ఎప్పుడైతే నాయన దేవ బ్రాహ్మణుల వారికి ఎవరికల్లా ఆ బ్రాహ్మణ అవతారంలో ఉన్న జమదగ్ని మామని ఏమంటున్నాడంటే, ఓ బ్రాహ్మణులారా నా వంశము గోత్రం అడుగుతున్నా నాయన. క్షత్రియ వంశమైనా బ్రాహ్మణుడు గోత్రములా గోత్రము నా యొక్క పట్టము శుక్రవారి పట్టము నాయన. నా తల్లి వాలియా బ్రాహ్మణులు నా తల్లి గౌతుడురా. నా తల్లి వాలియా నా తండ్రి గౌతమ మునేంద్రుడు నాయన. నా యొక్క పట్లమయ్యా బ్రాహ్మణుడు వారి పట్టము. నా యొక్క పట్టమైన వారి పట్టము బ్రాహ్మణుడు. నా యొక్క నామధేయము సత్యమైన పుట్టిన సత్యమైన జమదగ్ని బ్రాహ్మణ. నా పట్టం సింగ్ల వారి పట్టం నా తల్లి అలియ మాదేవి నా తండ్రి గౌతమామునేశ్వరుడు ఆయన. నా పట్టం సింగ్ల వారి పట్టం నా యొక్క నామధేయమైన సంతు వినబట్టి స్వచ్ఛమైన జమదగ్ని అని చెప్పి ఆనాడు ఆయన బ్రాహ్మణ అవతారం ఉన్న జమదగ్ని వలికి వరకల్లా దేవాన దేవతలు మొత్తం ద్రవలు దేవతలు వెళ్ళి వచ్చి రేణుకాదేవి కలిగారిగైనా విష్ణు విశ్వర బ్రహ్మ కైబోడుతుడు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి నా పట్టమే తల్లి వినాటికైన బ్రాహ్మణులు అని చెప్పి శంకరవారి పట్టం అంటే స్వామి ఈ బ్రాహ్మణ అయినటువంటి శంకరవారి పట్టం అంట నాయన. క్షత్రియ వంశము గౌతీయ గోత్రమంట. తల్లి వాల్యమాదేవి తండ్రి గౌతుడంట నాయన. సత్యమే పుట్టిండు సత్యమా జమదగ్నంట నాయన. మరి దేవతలైనా ముక్కుని దేవతలైనా అక్కడ రేణుకాదేవి లగ్నానికి వెళ్ళి వచ్చిండ్రు. మరి ఈ యొక్క మాసవునికైనా తిక్కన శాస్త్రమా అయితే కూర్చోడక హరహరా అని చెప్పి ఎప్పుడైతే కూర్చున్నాడో దేవాన దేవతలు మొత్తం కండారా చూస్తున్నాడు ఆయన. ఈ యొక్క మాసవునికైనా ఎంత ఎర్రగొట్టింది విరాటికైనా నూరారు సభరాలు ఏమైనా వరకడు రాయవాడాడు వెళ్ళి వస్తే క్షత్రియ వంశానికి గౌతీయ గోత్రానికి పిల్లని అని చెప్పి శరాచర చెప్పలు కొట్టడం వాడాడు వాళ్ళ మాదేవినైనా. ఆనాడు అన్నమాటతో ఆడి తప్పిండు పలికి పొచ్చుకుంటే ఈనాడైనా ఈనాడు 3 వెచ్చలం ఉన్నా కొడక జమదగ్ని మామూలు అంటే ఆ యొక్క జమదగ్ని మామూలుకి ఈనాడికి 2 కన్యగా వస్తుందని చెప్పి ఆ దేవతల సభా మండపల పెళ్లి మండపం చేయనా భుజ 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 చేసిపోతుంటారు. దేవతలు వెళ్ళిపోతుంటే మహాశివునికి వానాడు అనేకమైన కోపం వస్తుండవంట. శివుని గద్ద మీద కూర్చొని ఏమంటుండ శివుడు మరి దేవతలైనా మరి దేవతలైనా వేసిపోతున్నంట. మరి శాస్త్రమైన శివునికి ఆ నాడైనా క్షత్రియ వంశానికి వదిలే గోత్రానికి వాళ్ళ శరీరం వస్తే మరి ఇయ్యనని చెప్పి అన్నాడు. అతనికే ఇచ్చి
లడ్డు వేసుకొచ్చి తారేడు వరకల్లా జర్రాన్ని కళ్ళకెట్టుడు కోపములు ఆయన మాసముడైన ఆ చెల్లెలు కల చెట్టిన ఉపదారు దంతాలు ఇంటికాల కొరికి ఏమిరా జమదగ్ని దొంగరాక వెళ్ళి వచ్చి నా బిడ్డలు కడిగాను అందుకుంటేవా ఏమిరా జమదగ్ని తల్లిదండ్రులు వెళ్ళి వస్తే బాధిస్తున్నది ఆ చటాచరుడు శబ్ద డబ్బులు చెప్పుకునే దిక్కులే అని చెప్పి గడవిని కట్టుబడి గవిలో తొమ్మిదా నువ్వు దొంగరాక వెళ్ళి నా బిడ్డలు కడిగాను అందుకుంటేవా అమ్మా కళ్యాణం అందుకుంటున్నా రాదు ఓరికం తగ్గి ఓరికలకి నేను ఎక్కడ ఉన్నారయ్యా ఎక్కడ ఉన్నారయ్యా నా మంత్రులారా ఓ మంత్రులారా రాజప్రసాద్లో మాయక పట్టవల చెలవులు రాదు నిలమైన గట్టి విడుదలైన ఎల్లమో మంత్రులారా దేవ మంత్రులారా ఆ యొక్క వంశము గోత్రము తెచ్చవరకైనా శివనేల కబుల నుంచి కుప్పల వాడికి శివశకలే ఏమిరా కులము తప్పినవాడా నా పట్టణ వెళ్ళి వచ్చి బ్రాహ్మణ అవతారంలో వెళ్ళి వచ్చి నన్ను మోసం వేసి నా బిడ్డల పుట్టేది ఉండాలి శనియంలో నాయన నాయన దిగ్గైనా అన్న దండాలు పట్టిస్తారని చెప్పి ఆ బంగారు గుర్తుపల్లి వెనకేసిండు మాధవుడు వెనక చేసేందుకు పట్టిస్తున్నాడు అమ్మా బాధ బిడ్డ నీరాట బలమని చెప్పి ముచ్చాలకు పడుకు ముఖాన పెట్టుకున్నాడు మాసిపడు ముఖం అక్కడ బిడ్డ నా ముఖం ఇక్కడ ఏమైనా బిడ్డ చెప్పి ఆనాడు రేణుకాదేవికైనా ఆ జీవనార్థించుడు మాసిపుడైనా కలవడైనా నాయన నీ యొక్క లగ్నం నీ యొక్క లగ్నం నా యొక్క పట్టమర వైపు బిడ్డ నీ పట్ట వెళ్ళిపోయి 300 తెలుగు చేసుకో బిడ్డ 400 నాయకో చేసుకో చెప్పి ఆ బిడ్డకి దివనాథ్ సేవలు పోయి లాభాల రా బిడ్డ చెప్పి ఆ బాజుడు సాగలు బిడ్డ నాయన ఆనాడు సరస్వతి పార్వతి ఏమంటున్నాడంటే నా పట్టం నుంచి వెళ్ళిపోతున్నది ఆనాడు లక్ష్మీదేవి సరస్వదేవి పార్వదేవి పొయ్యిరాడి విల్ల పొయ్యిరామమ్మ
వసమాన దేవ ఆడలిస్తూ పాడలిస్తూ ఆడలిల్ల గంపలిస్తూ తెలివించి మానలిస్తూ సెంగోలి పట్టలిస్తూ తెలివించి మానలిస్తూ సెంగోలి పట్టలిస్తూ కురుమ కందాలమిస్తూ కూసూన చేయగలిగింది పండుగ పండుగట్టి పళ్ళ నిన్న మూసబెట్టి ఓ పిచ్చారే కాదే లక్ష్మి ఇంటి సౌభాగ్యలక్ష్మి తెలియవైనా నా పట్టవలకి వెళ్ళిపోతూనే వచ్చే బాలవైనా బాల రాజపి ఆయన ఆనాడు మంగళాడుగురు ముట్టించిన మనసులు గురించిన ఆయన పుస్తకాల గురి కోరికలు చేస్తున్న కాదే శివలక్ష్మి బాబులకైనా కైలాస పట్టములకు వెళ్ళిపోతున్నావు పెళ్లి పట్ట వెళ్ళిపోవని చెప్పి పెద్దవారి పట్టము దాన్ని బట్టి చూపిస్తున్నారమ్మా ఆనాడు ఎప్పుడైతే నాగరేణు కాదేవి తల్లి వంటి కామధనం ఎప్పుడు పెట్టుకున్నాడంట ఆ జమలక్ష్మి బాబుని కైలాసం పట్టంకెళ్ళి ఎదురుగా వెళ్ళిపోతున్నాడంటే అమ్మ అప్పుడైనా జమదగ్ని పట్టుకోని పట్టుకోని ఇల్లినాడు జమదగ్ని వచ్చినాడు పండవాడు ఇల్లు దాటి వేడవమ్మ దాటినాడు వచ్చినాడు మనొక దూరని దాటినాడు దూరని దాటినాడు వచ్చినాడు వచ్చేనా బాబుని కైలాస పట్టం వదిలిపెట్టుకొని వారంట వాసం వెళ్ళి వచ్చిందంట ఆ వారంట వాసంలో కాకి కర్ర పట్టలేదు బిడ్డ బుర్ర పట్టలేదు అంటారు ఆయన ఆ ఘోరమైన అడవిలో నుంచి వెళ్ళి వచ్చినట్టు జమదగ్ని రేణుకాదేవైనా ఆనాడు జమదగ్ని బాబుని రేణుకాదేవితో ఏమంటున్నాడంటే బాబా రేణుకాదేవి బాబారావు బాబా వెళ్ళమ్మ నా బాబమాడే కాళ్ళకు నడకలేదు కంటికి నీరలేదు బామా నడుచున్నది ఏమంత వలసలేదు బామా ఈ ఉటారు సంగీతని ముచ్చాల తొడబెట్టి కూర్చున్నటువంటి నా పొన్నకాయ సిరుసు తొడవినబెట్టి వెళ్ళమ్మా దేహమంతా బావమారి అలసడ ఏంటేరా బామారేడు కాదు నడుస్తున్న దేహం అంతా అలసడు ఏందమ్మా కాసేపు ఈ ఓటారు స్థితిగా నువ్వు కూర్చున్నట్టు ఉంటే నా పొన్నకాయంత సిరుసుని తొడవిన వచ్చి ఎంత తలసిరి జమదగ్ని వారికి ఎవరకల్లా
నాదా ప్రాణేశ్వర కాకులు కావాలి బిడ్డ బుర్రమంటలేరు మాట్లాడమో లేరు జోలులో మన జీవనందు లేరు నాయన నడసిన ప్రేమ మనసులు ఎందు నాదా ప్రాణేశ్వర నా ముచ్చాడు నాయన కూర్చున్నట్టుడవా నాయన ఏదో నాదా ప్రాణేశ్వర ప్రాణేశ్వర నాయనా ప్రాణేశ్వర బ్రాహ్మణులు కనుక బ్రహ్మలు అట్లే ఉన్నాయి ప్రాణేశ్వర అట్లే ఉన్నాయి నాయన ఇంకా ఘోరమైన వనరుల వదరు చెక్కిన వృషం అంటున్నావా నానమని చెప్పి సరసర మంచి ప్రాణేశ్వర పుణ్యాలపురేశ్వర ఇష్టము నానా ప్రాణేశ్వరాన్ని చెప్పి ఆనాడు వెనుకాలి ముచ్చాల పడుకుంటూ వర్షింది నాయన కింద పోసుకుంటుంది వెళ్ళమ్మ చెప్పి వెనకాల బలనాల బలం పోసుకుంటా కింద పోసుకుంటే వానాడు ఎప్పుడైతే ముచ్చాల తొడబెట్టి వృక్షం కింద కూర్చున్న వరకల్లా ఆ జగదండి మామని ఏమి చేస్తున్నాడంటే ఆ ముచ్చాల తొడబిన పొండకాంత సురుసు పెట్టిండంట నేను ఎందుకు తాడో తుమతగిన నాటి చాలా వందురా పొందకాయంత సురుసు పెట్టినంట జమతగ్ని నేను ఎందుకు తాడు జమతగిని నాటి కాలం అందురా శంకరవారి పట్టం వెళ్ళిపోదామని చెప్పి జమదగ్ని మాముని రేణుకాదేవిని బ్రాహ్మణ అవతారంలో వెళ్ళి వచ్చి శంకరవారి పట్టం దారి పట్టుకొని వెళ్ళిపోతున్నాడంట ఘోరమైన కాకి కర్ర మంటలేదు పిట్ట బుర్ర మంటలేదు నరునారాయణ వై కనపడతలేదంట మరి జమదగ్ని మాముని శంకరవారి పట్టం నుంచి వచ్చే కానుంచి కైలాస పట్టములు కాలు కాలు కొట్టుకుంటూ వచ్చినప్పటికైనా నడిసి ద్రేయం మొత్తం వలస చెందింది నా యొక్క ఉన్నటువంటి నాకు యొక్క ఘోరమైన అడవులు నిద్రలు వస్తున్నాయి బాబా ఈ వటారిశ్రమ కింద నీ యొక్క ముచ్చాలతో దాపినట్టు ఉంటే మరి నేనైనా యొక్క ముచ్చాలతో నా యొక్క పుణ్యకాలను శిరసు పెట్టి కాసేపు నిద్ర ఎందుకొని శంకరవారి పట్టం వెళ్ళిపోదామని చెప్పి భార్యను కూర్చోబెట్టి ఒప్పించి మన యొక్క రేణుకాదేవి తుడదాపి కూర్చున్నదట ఆ జమదగ్ని మామను ఆ యొక్క పుణ్యకాంత శిరసు తుడమీద పెట్టి నిద్రలు చెందిండు ఆనాడు ఘోరమైన విలువనా వాళ్ళు ఉన్నటువంటి ఇక్కడ కథ ఇలాగా ఉన్నప్పుడు నాయన ఆకాశమేనికి మానవైతున్నది ఆకాశమేనికి మానవైన తర్వాత ఆకాశమైన జమదగ్నికి ఏమంటో చెప్పుతూ నిద్రలో సుప్రలో నిద్ర కట్ట కలగట్టున్నాడంట కలగన్న రీతిగా చెప్పుతుంది ఆనాడు ఆకాశమేని జమదగ్ని భార్యని ఇప్పుడే ముట్టుకుంటున్నావా ఘోరమైన ఏమైనా
నీ తాత చేసిన పాపాలు మొత్తం నారవి నాటికని పుట్టక తగిన ఆయన పక్షులు చంపిన పక్షెత్తలు ఉండవి గోవును చంపిన గోడాడుతుండది చమిలి గుండాలైన బ్రాహ్మణ చంపిన బ్రహ్మెత్తలు ఉండవి శేషుని చంపిన చెల్లాడుతున్నవి ఆయన మున్నూట పాపాలు నీకు ముప్పుని తాడువల నీకు పుట్టలు తలుక్కొని నీవిప్పుడే రేణుకాదేవిని ముట్టుకున్నావు నీకు భారీ నారిన వసవుల ఘోరమైన వాడి దూరం వదిలిపెట్టాలి ఈ పాపాలు మొత్తం ప్రాయశ్చిత్తం చేసుకోనికే అన్ని కోన్ల కన్నా చీకటి కోన శిల వేసుకోనకి వెళ్ళిపోయి తిరిసి కిందికి సిరిపాదాలు మీరికి చేసి బారాబండ నీకు తమతో పట్టాలని అంటుండని తర్వాత బారాపండి నేను తమసు పట్టి మళ్ళీ తమసు బిందము చేసుకొని నీ యొక్క భార్యల కల కూడా రావాలని అంటున్నది ఆకాశమేనే కల కూడా వచ్చి నీవు నీ భార్య కూడుకొని మాలగిరి పట్టమే పోవాలరా నీ భార్యను కలగూడ కొనుక్కొని వెళ్ళి వచ్చి మీరిద్దరు కలిసి శంకుల వారి పట్ట వెళ్ళిపోవాలని ఆయన నీవు కైలాస పట్టముల కళ్యాణం చేసుకున్నావు నీ యొక్క పట్ట వెళ్ళిపోయి మునుగుతో 3 వద్ద పెళ్లి చేసుకొని నయముతో 4 వద్ద పెళ్లి చేసుకొని పుట్టికి సెలవు పెట్టి నువ్వు పుట్టిన పిల్లలు కలుకోవాలని చెప్పి చెప్పమైన దెబ్బ కొట్టి సంబంధం పడుతున్నదమ్మా ఆకాశమైన దెబ్బ కొట్టి సంబంధం అయిందో ఘోరమైన దెబ్బ దగ్గరికైనా మానమైందట నాడు చదువున ఉలికి పడి ఏమంటున్నాడు ఆ నాడు జమదగ్ని మామని దిగులు పడి దిగులేసినంట అయ్యయ్య భగవంత అయ్యేమి ఎందుకు పోదున ఆయన మరి నా సుంపమైన పండిన పడకలను మహావశట కలలు అన్నాను చెప్పి చివరికి మామని ఏమి చేస్తుండే జనులారా మెసులో ఉన్న పాసం తీసి రేణుకాదేవి తొడవిలో పెట్టిండంట ఒళ్ళో ఉన్న ఒడివాడు తీసి రేణుకాదేవి ఒడిలోన పోసిండంట బ్రాహ్మణుడు వేసిన బ్రహ్మములో సీత పట్టుకున్నాడంట బ్రహ్మముల్లో సతమైన దేవతగిని ముందరికి మోడీ జమదగ్ని ఏమనుకుంటున్నా అంటే కైలాస పటంలో నేను కళ్యాణం చేసుకొని వెళ్ళి వస్తు చెరడారా నా భార్య నాయన కొనుక్కున్న వీటికి కోడలు దాన్ని వేయపోతే కనుక్కున్న వీటికి బిడ్డను వేయపోతే ఈ ఘోరమైన వారణ వాసంలో వదిలిపెట్టి ఏ తిరిగి వెళ్ళిపోదని చెప్పి తలకాయ కిందికి వేసుకున్నాడు అంటే జమదగ్ని మామని చింతలు వేస్తున్నాడు జమదగ్ని నాటి కాలం అందునా మామనైనా తలకాయ కిందకేసుకొని చింతలు చేసే సమయం అందర ఆ రేణుకాదేవికి మాలింపులాయమంట దైవమా ఓ రామ అయ్యే దైవమా వారి నారాయణ దిగజేమయేత భగవంత దిగజందమాదు నాయన నా పుణ్యాల పురుషు నాయన బ్రాహ్మణులు
మాటలు చెప్పిండు ఆ దేవుడు ఆ దేవ బాసింగాలు చెప్పి నా తోడ మీద పెట్టిండు ముత్తాలు పిల్లవల్ల మరి వారు నా వల్ల పోసిండు ముందరికి వెళ్ళిపోయి తలకాయ నాలుగేసుకుని ఆలోచన చేస్తున్నాడు వరదలేసి ఊల పోసుకుంటా భర్తగా ఎదురుగా వెళ్ళి వచ్చింది నాయన బాబాశ్వర బాబారెడ్డి గారు బ్రహ్మాముల్లో కారణమేమో నాతోటి బావయ్యా బాబా నా ప్రాణనావా చెప్పినవు నాయన దేవుడు అడిగా దేవపాసంగా చెప్పినవు నానా ప్రాణేశ్వర ముత్తలు చెప్పిన వల్లెబడి వారు తీసిన వల్లె పోసినవు నాయన తలకాని అలకేసుకుని చింతలు చేస్తున్నావు నానా ప్రాణేశ్వర చింతలేదే చింతలయ్యా నా ప్రాణరా సతమైన జమదాగి ఎందుకో తలకాయలు తీసుకుని చింతలు చేస్తున్నావు నాయన ఏమి చింతలు చేస్తున్నావు నాదా ప్రాణేశ్వరా ఆనాడు ఇప్పుడు ఎదురైన కాదు భర్త ప్రాణాలు పట్టుకొని గైరవులో పోసిందంట జరడారా ఆనాడు మొదటి మామిడి వదిలేనా ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడే నా భార్యది ఎప్పుడా అని చెప్పిన ఆయన ఆ జమదగ్ని మామిడి ఏమంటున్నానంటే ఏమంటారమ్మా బాబా వెళ్ళమ్మా నా ప్రాణకాంత బాబా వెళ్ళమ్మా బాబా వెళ్ళమ్మా బామార కలగంటి నమ్మ బామా
పడకలోనా లలనా నేను కలగంటినమ్మా అమ్మా సుందరాంగిర నేను నిన్ను వదిలిపెట్టి సుందరాంగిర నేను నిన్ను వదిలిపెట్టి అన్నారముగా నేను అడవి పాలైతుందా బాబాల కలగంటి నమ్మ ఓ బాబారి కాదు పండుగ పడకలోన మహాసండ సన్న బాబాని ఇక ఏమి ఏదో ఇక ఎందుకు బాబారేన కాదు ఘోరమనవలకెళ్ళి వచ్చినమో నాయన కాకులు మండలు పిట్టే పుర్రమని లేదు నానా ప్రాణేశ్వర ఉలవులు పులవులు ఉండేది వడిగి నాయన కరకరమంటుండే వీటికెళ్ళి భగవంతుడు ఏమో చేస్తున్నానా నేనైనా కలలేని కాలాలైనా నారా నా ప్రాణనారా నాతో నీరు పావైనా నారా నా ప్రాణనారా ప్రాణేశ్వర పలుకున్న పలకలా కలగన్న బామారిన కార్యవంటుండవు నాయన ఏమి కాలగన్నవో ప్రాణేశ్వర కాకుల కామెడలు పిట్ట బుర్రమంట లేదు ఇలా ఎన్నికలగన్నావు నాయనా కలగన్నావు నాయన నాతోడు ప్రాణేశ్వర ఓ బామారేణ కాదేవి ఏమి కలగన్నావు నాయన నాతోడు చెప్పమంటున్నావా నీవైనా అడవరకల జమదగ్ని మామని ఏమి చేస్తున్నాడు అంటే ఏమంటాడు బాబా చెప్పుడాను రాడదాయే బాబా బాబా నా యొక్క తాత ముత్తాతను చేసిన పాపాలు మొత్తమైనా పండుగ పడకలు అనకలగన్న బామామని పక్షులు చంపిన పచ్చత ఒకటి ఉందంట బామామని గోవులు చంపినా
గోవెత్త ఒకటి ఉందంట, బ్రాహ్మణి చంపిన బ్రహ్మెత్త ఒకటి ఉందంట బామా. ఏమేదమ్మా బాబమాని ఎందుకోదనమ్మా. పక్షుల చంపినా బాబమాని పచ్చక ఒకటి అంటానే. పాపాలు కూడాడుతున్నామంట బామ. 360 పాపాలు మా ఇంటిలో 30 పక్క వాళ్ళు వెలుగుతున్నామమ్మా. ఈ పాపాలు మొత్తం తీర్మానం చేసుకోనికే ఈ ఏడు మడమల కన్నా కడమడమ దాటినాక చీకటి కోణ ఎదురుగా వెళ్ళి వస్తుంది. చీకటి కోణ దాటినాక శిరవేసి కోణ ఎదురుగా వెళ్ళి వస్తుంది బామా. ఆ శిరవేసి కోణల్లా సిరిసి కిందికి చేసి అరిపాదాలు మేనికి పెట్టుకొని 12 వేళ్ళు వెళ్ళిన దాకా తమసు వాటి పాపాన్ని మొత్తం విమోక్షణం చేసుకోనికి శిరవేసి వెళ్ళిపోయేదాను బామ వెళ్ళమ్మా. సెలవులో పెట్టావమ్మా బామ వెళ్ళమ్మా. నా ప్రాణకాంత ఓ బామారేడు కాదు సిరవేసి కోటకు వెళ్ళిపోదా బావ. నేనైనా నువ్వు సెలవులు పెట్టినటువంటి నేను సిరవేసి కోటకు వెళ్ళిపోదని చెప్పి చెమదండి బాబు. సిరవేసి కోటకు వెళ్ళిపోతానంటున్నావు నాగా పుణ్యాన్ని పురుషుడా. నేను ఇక్కడ ఒకటి శిరవేసుకోనకి వెళ్ళిపోతానంటున్నావా నాయన. శిరవేసుకోన వరంగా నాదా పుణ్యాన్ని పురుషుడా. కడపూర పొగలాయే నాయనా. అంటే గడపల మూలైతుంది కాలమునక సాగుతుండవే నాయనా. ఇక ప్రాణేశ్వరా పిల్లను కళ్యాణం చేసుకున్నది నాయనా. 9 12 పారేశ్వరా. కళ్యాణం చేసుకున్న ఊరులు నాయన విద్దరమంటే వాటి తోట వందుకలే పాయ పొగతోటి పొందుకలే పాయ ప్రాణేశ్వరా. లేదు పొగతోటి పొందుకలే పాయ మన ఇద్దరికైనా. ఒక చోట కూర్చొని చోట పెట్టుకోలేదు నాయనా. ఒక చోట కూర్చొని చోట పెట్టుకున్నాము నాయనా. ఒక చోటలో వారి ముచ్చట పెట్టుకోలేదు బాలేశ్వరా. పోతుంది మనసార బలవలించుకోలేక మన ఇద్దరమైనా. 12 వేల పిల్లలు నాయనా.
ఒక సొడవల వాడి ముచ్చట పెట్టుకున్న మగాము నాయన మాట్లాడుకున్నలంగా భగవంతా మందలించుకున్నమగాము కంచాన వినపోతే భగవంతా మంచాన ప్రబలించుకోపోతే బ్రాహ్మణికి పచ్చాల ముడతానంట పశువానికి పచ్చిగడ్డ వాపించనంట దేశాలు తిరిగి భర్త రూపానికి సంతోషకాలం అంట నాయన గోడవడ దాన పిల్లవడనంట పిల్లవడ దాన గోడవడనంట నాయన నీ అంట వచ్చేవాను నా ప్రాణనావా శతమైన గమనాగ్ని నా ప్రాణనావా నాయన సతికి పదాసనంట పటికి సతాసనంట నాయన నీ అమ్మరచ్చేనా నాయన వెళ్ళిపోనమైనా శివవేసి కోరవంకే గడపల బహుళాయ కాలవలకు సాగుతున్నది నాయన శివవేసి కొరకు నీ ఎంత వస్తే ప్రాణేశ్వరా నీ పాపలు పాపాలు తనకి కలగలేదు నాయన నీ పుట్టకి చూసుకున్న ఆ పాపాల మీద మన్నవయ్య ఏమయ్యదు నాయన ఓ బాబారెండు కాదు నాయమ్మడు వెళ్ళి వస్తానంటున్నావా బాబామని నాయంట వదలే బాబా బాబా వెళ్ళమ్మా బాబా బాబా వెళ్ళమ్మా భగవంతుడైనా మనకు పాలివాడాయనా తాలిగట్టుకోడు తలంబ్రాలు ఓదుకున్న మొదలు తోగ 9 గంటలు కాకపోయా పాక 12 దినలు గడుచుకోబాయ్ ఒక తాడ కూర్చొని చోరు పెట్టుకోకపోతే ఒక తాడ కూర్చొని మాట్లాడుకోకపోతే అమ్మ కంచాన వినపోతే మంచాన ప్రమాణించపోతే బాబా నేను సిరవేసి కొనకు వెళ్ళిపోతే ఒకవేళ నీవు నాయమ్మడి వెళ్ళి వచ్చినట్టు ఉంటే సిరవేసి కొనలో నేను తవుసు పడుతున్నా బాబా ఒకవేళ నీవే నాతోటి మాట్లాడినట్టు ఉంటే పట్టిన తవుసునైనా బాబాని దండవైదవమ్మా మరి ఒకవేళ నేనే తోటి మాట్లాడినట్టు ఉంటే
లేక నీవే నాతోటి మాట్లాడినట్టు ఉంటే పట్టిన దవసులు భంగం అయిపోతాయి బామా. వద్దొద్దు బాబమాని బాబమాని కులబుద్ధి కాదమ్మా. ఓ బామాని కాదు ఒక నాటికైనా నువ్వు నా ఎమ్మడి రావద్దు బామా అని చెప్పి అంటున్నావు తండ్రి. బారా 12 ఏళ్ళ కళ్యాణం చేసుకుంటుంది నారా ప్రాణేశ్వర. ఒళ్ళబడ వాళ్ళ అట్లే ఉన్నవి నాయన నష్టపాసంగా అట్లే ఉండే భగవంత. ఒంటరిగా బారా 12 ఏళ్ళ పిల్లలు ఎట్లా ఉండాలి, వేలాగా ఉండాలి, నేనెట్లా ఉండాలి నాయనా ఏమైనా రాలేదా. పిల్లలు ఎట్లా ఉండాలి, వేలాగా ఉండాలి నాయనా. ఎంత మోసం చేసుకుంది కళ్యాణం చేసుకుంటుంది నాయనా. అయ్యయ్య భగవంతుడా ప్రాణేశ్వరా. పెట్టుకొని ఈ చిరుదగలు సిరిపులు గడగడం అంటున్నవి నాయన. పెద్దవాళ్ళు గడగడగడం అంటున్నవి నాయన. నేను ఎట్లా ఉండాలి, ఎలాగ ఉండాలి నాయన. నాతో పావయ్యో నా ప్రాణనాథా. నా ప్రాణనామా ఎట్లా ఉండాలి, ఎలాగ ఉండాలి నాయనా. ఎలాగా ఉండాలి అంటున్నావా బాబా. నీ యొక్క తల్లిగారి పట్టంలో కైలాస పట్టంలో ఏ తిరిగి ఉండవు అదే తిరిగి నావరము చేత సుఖలాపడకు సూది మానకుండిగా ఆయిస్తుండా. ఆ సూది మానకుండులో 12 వల్ల పట్టె మంచంగా ఆయిస్తుండా. ఆ 12 వల్ల పట్టె మంచం మీద నువ్వు ఉండాలి బామామని. నేను సిరవేసి కొనకు వెళ్ళిపోయి తవసు వాడుతుండా. నేను సిరవేసి కొనకు వెళ్ళిపోయిందన బామామని. మరి మంచి మళ్ళీ చెట్టు వేసుకుంటున్నా బామామని. నీకే ఏమన్నా గండం కలిగినట్టు ఉంటే బామా ఆ మంచి మల్లె చెట్టు వాడిపోయి వస్తాయి. ఆ మల్లెలు చల్లు చల్లు రాతాయి బామామని. నా భార్యకి ఏమో గండం కలిగిందని చెప్పి నీ తానికి వెళ్ళి వచ్చి రుణాబంధం తీర్చుకొని మన పక్క వెళ్ళిపోతానంటున్నాడమ్మా. ఇరవేసి కూరలు నాకు గండం కలిగినటువంటి నీకెట్లా జరుగుతుందంటే బామా నేను కట్టిన 7 తాటికాయలతో తాడిపట్టు తెగిపోయి మునిగొంగులు అనబడుతుంది. ఒళ్ళో ఉన్న ఒడి వాడ ఒలిగిపోతున్నామమ్మ. నుష్ట ఉన్న పేరుకు ఎగిరిపోతుంది. నీ చేతులకున్న గాజులు సిక్కిపోతున్నాయి బామామని. ఏళ్ళకున్న మెట్టలు ఎగిరిపోతున్నాయి బామామని. ఇసమటి వయసు గాడవాని మరి గాడవైతుందమ్మా. గుండె బాబమాని బగబగ వలిగిపోతుంది.
గుండు పగ పగ వలిగిపోతుంది బామామని ఆ సూదిమాన గుండులో 12 కోళ్ళ పట్టమంతం మీద కన్న సమర్థలు అవుతున్నావు ఆ సూదిమాన గుండులోకి వెళ్ళి కిందికి దిగి రావాలి బామామని నాయన పుణ్యాల పురుషుడా సచినొక్క భరతావైనా నా ప్రాణనాదా నాతోడు వెలుపు నాదా ప్రాణేశ్వర పుణ్యాలే పురుషుడా ఓ బాబా రేణ కాదేవి చచ్చిన ఒక భర్త లేచేది వెడలంటున్నావా బాబామని నీవైనా సచ్చేటి కావులైనా కోరుతుండావా బాబా వెళ్ళమ్మా బాబా కాదేవి గుండెలోకి వెళ్ళి కిందికి దిగి రావాలి బాబా అందరికి 3 అడుగులు పెట్టినటువంటి కుమ్మరి గుంట ఎదురుగా వెళ్ళి వస్తుంది ఆ కుమ్మరి గుంటలో నువ్వు 7 తాళాలు వెళ్ళవేయాలి ముందరికి 3 అడుగులు పెట్టినటువంటి బాబామని ఆ బంగారు దూరంలో ఎదురుగా వెళ్ళి వస్తున్నవి ఆ బంగారు దూరంలో దోసపుడు ఒడ్లు ఉంటావమ్మ తల్లి ఆ దోసపుడు ఒడ్లు దుసుకోవాలి అరసేతులు వేసుకొని మోసేత పోటేసుకోవాలి కనురెప్పులతో ఎరుక్కోవాలి బాబామని ఒకవేళ ఒడ్ల వాళ్ళ రోగాలతో దంచినటువంటి ఒడ్ల వాళ్ళ వెంగిలి అవుతుంది శాఖ పోసి జరిగినటువంటి మేగరి వాళ్ళ వెంగిలి అవుతున్నదమ్మా అరచేతిలో పోటేసుకొని మోసేత పోటేసుకోవాలి కనురెప్పులతో ఎరుక్కొని నవనిల బియ్యం తయారు చేసుకొని ఒకవేళ కుమ్మరింటికి వెళ్ళిపోయి కుండ తెచ్చినటువంటి కుమ్మరి వాళ్ళ వెంగిలి అవుతుంది ఆ కుమ్మరింటికి వెళ్ళిపోకుండా నీ ఎదవీది సాగి మట్టి తీయాలి ఆ 7 సాగి మట్టేసి పచ్చికుండా 7 అంతరాల గిరిపోనం గాయించుకొని నవనీల బియ్యం బోనంలోన పోయాలి బాబా ఒకవేళ గంగ నీళ్లు తెచ్చి ఎసరబెట్టినటువంటి కప్పలెంగిలి చేపలెంగిలి అవుతున్నవి నీ కన్నీరు తీయాలి ఎసరబెట్టాలి బాబా ఒకవేళ నాయన ఒడ్ల వాళ్ళ రాళ్ళ మీద వండినటువంటి ఒడ్ల వాళ్ళ వెంగిలి అవుతుంది ఎదవి ఇల్లులు కదా బండ విన వండుకోవాలని ఏమైనా ఆ 2 సన్నకుజములు గదవ పోటీ వేసుకొని ఏడ ఉండవు ప్రాణేశ్వర జమదగ్ని మాముని అంటే సత్తే ఒక్క పొలవైనా పాకవైతారు బాబా వెళ్ళమ్మా సత్యపోవడం పాకం చేసుకొని నాటిపిల్ల దారి పట్టుకొని 20 కొరకు వెళ్ళి రావాలి బాబా నీవైనా పరగాదులతోటి మాట్లాడకుండా మందలియకుండా వెళ్ళి వచ్చినటువంటి సత్యపోవడం తీసుకొని వెళ్ళి వచ్చి నాకు ఎక్కించినటువంటి బామని సచ్చినొక్క భరతానైనా లేచి మాట్లాడేరా బాబా వెళ్ళమ్మా ఆ జమదగ్ని మామని తల్లి వెళ్ళి కావాలని శివత పట్టుకున్నాడంట ఇప్పుడే నేను వెళ్ళిపోయిన ఆయన శివ వేసుకోవాలన్న తమసు పడతానని చెప్పి ఆ తల్లి వంటి కామాతను ఎంబడి పెట్టుకొని వాడు వెళ్ళినాడు జమదగ్ని వెళ్ళినాడు జమదగ్ని పట్టుకొని దాటినాడు
సమయం అందులో ఏమి జరుగుతున్నదని ఆయన నా తాత రక్తునైనా మర్రిని కొట్టి మరసిచ్చి పెట్టిండు. అట్లా కొన్ని పాపాలు ఎక్కువ అయిపోయినాయి భగవంతుని చెప్పిన ఆయన ఆ వస్తా మర్రి మొలక తీసుకున్నాడంట. ఆ మర్రి మొలక సీత పట్టుకున్నాడంట. జరుడారా ఈ మర్రి మొలకని నేను పెంచినటువంటి అట్లా కొన్ని పాపాలు విమోక్షణం అయిపోతామని చెప్పి ఆ మర్రి మొలక సీత పట్టుకున్నాడంట. జమదగ్ని మామని వాడు పిల్లగారే పట్టుకొని పిల్లగారు పట్టుకొని వెళ్ళినాడు. జమదగ్ని యాడికి దగ్గర వచ్చినాడు. వారినొక్క వాసం వల్ల నాకు వచ్చానా జమదగ్ని మామూలు సిరివేసి కోనకు వెళ్ళి వచ్చినంట. తినడారా సిగ్గంట నేల వలుక్కున్నాడంట. జమదగ్ని మామూనైనా ఆ మర్రి వృక్షాన్ని ఏతిగా వేస్తున్నాడంటే తినడారా అల్లోరేడుల్లా అల్లోరేడుల్లా అల్లనేరాడి వల్లనేరాడి అల్లోరేడుల్లా ఆనాటి వాకులు సూతోరణాలు అల్లోనేరేడుల్లా గంధపు తెప్పించి గడ్డ కట్టించే అల్లోనేరేడుల్లా గంధపు తెప్పించి గడ్డ కట్టించే అల్లోనేరేడుల్లా అల్లోనేరేడుల్లా కుంకుమ తెప్పించి కుదురు కట్టించే అల్లోనేరేడుల్లా కుంకుమ తెప్పించి కుదురు కట్టించే అల్లోనేరేడుల్లా చెంబుతో ఉతక ముసలమాయ మర్రి అల్లోనేరేడుల్లా అల్లోనేరేడుల్లా ఇంత అంత వృక్షమాయ అల్లోనేరేడుల్లా బావుని నాయ తాత పడిన మర్రిని వంచినట్టు జరుడారా ఇంత పోయి అంత పోయి 7 ఊర్ల విశ్రమం అయిందంట. మర్రి అయినా ఆ మర్రి మీద కొమ్మకు కోటి పక్షులు వెళ్ళి వచ్చి నివసిస్తున్నామంట. ఆకాశ 60 కోట్ల పక్షులు వెళ్ళి వచ్చి నివసిస్తున్నామంట. అంత కొంత పాపాలు విమోక్షణం అవుతుండమ్మా. మర్రి కింద సిప్పంతా నీళ్ళ అలుక్కున్నాడు జమదగ్ని మామనైనా. ఆ సిప్పంతా నీళ్ళ అలుక్కొని ఏమి చేస్తున్నాడు అంటే 7 నిమ్మకాయలు పెట్టినంట. 7 నిమ్మకాయలు 7 నాయన తప్పుడు కాలు పెట్టిందంట. 7 తప్పుడు కాలు పెట్టిన తర్వాత 7 గవ్వలు పెట్టిందంట. ఆ నాడు జమదగ్ని మామని తవసు ఎదురుగా పడుతున్నాడు అంటే బారముని వేలయ్యా సద్గురుదేవా బారముని వేలయ్యా గురుదేవా సాక్షి వినయా సర్వము నీవే సంసారముల నీవే సర్వము నీవే సంసారముల నీవే శివశివ అనుకుంటే సిరుసు కిందికి చేసిందంట. అరా అనుకుంటే 10 పాదాలు వెనుక పెట్టిందంట.
పట్టు తవసూలు పట్టు ఆజమాతగ్ని పట్టు తవసూలు పట్టు ఆజమాతగ్ని వాడుకుల దగ్గర మామూలు ఎప్పుడైతే తవసులు పట్టిండో నాయన తిరవేసి కోణంలో ఇక్కడి కథ వీలాగా ఉన్నాగా కైలాసపట్టమైన వేల వాళ్ళెవరు మొత్తం బంద్ చేయాలి.